గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనం టీవీ తరపున శుభాకాంక్షలు. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చూశారుగా, కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను. ఈ మాట కోసం లక్షలాదిగా జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురు చూశారు ఈ సమయం కోసం. ఇప్పుడు దక్షిణాది పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ పేరు ఒక ట్రెండ్ గా మారుతోంది. ఎందుకంటే దేశంలోనే తొలిసారిగా 100% స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించిన నేతగా గుర్తింపు పొందటం ఒక ఎత్తైతే, రాజకీయ చాణక్యతను సైతం తలదన్నే విధంగా వేసినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ పవర్ స్టార్ ను అగ్రస్థానంలో నిలబెట్టేలా చేసింది. ఓ ట్రెండ్ సెట్టింగ్ నేతగా కితాబు అందుకున్నారు. జనజీవనంలో కలిసిపోయే నేతగా ఉండాలని రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు ఆయన. సామాన్యుడి వ్యతలే ఆ దిశగా అడుగులు వేసేలా దారితీసింది. 2024 మే 13న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని పవన్ ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. తాను పోటీ చేసిన పిఠాపురం సెగ్మెంట్లో చరిత్ర తిరగరాశారు. భారీ ఆధిక్యాన్ని అందుకున్న ప్రజాప్రతినిధిగా నిలిచారు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. 2014 మార్చి 14న జనసేన పార్టీ పేరుతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ వచ్చారు. విభజన అనంతరం జరిగిన తొలి 2014 ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం చేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఆ సమయంలో ఎలాంటి పదవులు ఆశించలేదు. సరికదా, ప్రజలే సర్వస్వంగా భావించారు పవన్ కళ్యాణ్. అనూహ్యంగా 2019 ఎన్నికల్లో చంద్రబాబు సిద్ధాంతాలతో విభేదించి ఆయన పోటీ చేశారు. ఏంటి, పదవి ఉంటేనే రాజకీయం చేయాలా? సామాన్యుణ్ణి ఆదుకోవాలంటే పాలిటిక్స్తో పనేంటి? గుప్పెడంత మనసుంటే చాలంటూ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు ఆయన. విద్య, వైద్యంతోనే దేశాభివృద్ధి సాధ్యమని పవన్ గుర్తించారు. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అండగా నిలబడ్డారు. నిరసనలు, నిరాహార దీక్షలతో ప్రభుత్వంలో చైతన్యం తెప్పించారు. గ్రామాల్లో కూడా డయాలసిస్ కేంద్రాలు నిర్మించేంతగా పోరాటం ముందుకు తీసుకెళ్లారు. ప్రజలకు అండగా నిలబడాలన్నదే పవన్ ఆశయం. ఇందుకోసం సమస్యలపై కొట్లాడేందుకు కేంద్ర బీజేపీని కూడా ఎదిరించారు ఆయన. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేటీకరించాలన్న ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు పవన్ కళ్యాణ్. ఇక ఏపీలో కరువు పీడిత ప్రాంతాల్లో రాయలసీమ ఒకటని చెప్పాలి. దీంతో పవన్ ఆ సమస్యను కూడా రాజకీయ ఎజెండాలో చేర్చుకున్నారు. రాయలసీమ నుండి వలసలతో వెళ్లే వారికి ఒక దిక్సూచిలా కనిపించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు అండగా నిలబడ్డారు. 2019 ఎన్నికల్లో పోటీకి రెడీ అయ్యేందుకు పవన్ సిద్ధమయ్యారు. వామపక్ష పార్టీలైన సిపిఐ, సిపిఎం, బీఎస్పీలతో కలిసి పోటీకి సై అన్నారు. 140 సెగ్మెంట్లలో అభ్యర్థులను నిలిపారు. అయితే నాడు రాజోలు సీటు విజయంతో జనసేన బోణిగొట్టింది. కానీ ఆ ఎమ్మెల్యే కూడా తర్వాత వైసీపీతో కలిసి ముందుకెళ్లారు. పవన్ పోటీ చేసిన భీమవరం, గాజువాక రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. కానీ అదరలేదు, బెదరలేదు. నాటి పోలింగ్లో 6.78% ఓట్లను సాధించారు. తానొక గేమ్ చేంజర్ అని తనలోని పోరాట తత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకునేలా చేశారు. 2019 నుంచి పవన్ తన పొలిటికల్ స్పీడ్ను పెంచారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టారు. అక్రమ మైనింగ్, నిరుద్యోగం, ప్రతీకార దాడులపై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. ఒక దశలో అధికార వైసీపీ వెన్నులో వణుకు పుట్టించారాయన. దీంతో పవన్ కళ్యాణ్ను బలహీనపరిచేలా జగన్ అండ్ టీం దురుసుగా మాట్లాడటం ప్రారంభించింది. అయినా నిగ్రహంతో పవన్ వాటిని ఎదుర్కొంటూనే ఉన్నారు. రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేని వైసీపీ ప్రభుత్వం పవన్ పర్యటనల్లో సైతం అడ్డంకులు పెట్టినప్పటికీ ఆయన బెదరలేదు, చెదరలేదు. సరికదా, మరింత దూకుడుగా వ్యవహరించారు పవన్ కళ్యాణ్.
ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు తలపెట్టిన వారాహి యాత్రను పదే పదే అడ్డుకున్నారు. కుటుంబ సభ్యులపై కూడా అసభ్యకరంగా నోరు పారేసుకున్నారు. అయినా ఏనాడు వ్యక్తిగత దూషణలకు పవన్ తావివ్వలేదు. అంతేనా, ఏపీ రాజకీయాల్లో న్యూ బ్లడ్ ఎంట్రీ ఖచ్చితమనే సంకేతాలు మరింత పెంచారు. మరోవైపు జనసేన పార్టీ ఏర్పాటుతో తన సొంత డబ్బులను సైతం ఖర్చు పెట్టేందుకు కూడా పవన్ కళ్యాణ్ వెనకాడలేదు. కౌలు రైతులకు భరోసా, క్రియాశీలక కార్యకర్తలకు ప్రమాద బీమాను స్వయంగా చెల్లించారు. మృతి చెందిన వారి కుటుంబాల్లో సంతోషాలు నింపారు. ఇక దాన ధర్మాలు చేయటంలో పవన్ కళ్యాణ్ ముందుంటుంది. ముందుంటుంది. సైనిక బోర్డుకు ₹1,00,00,000, తెలుగు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి ₹1 కోటి, అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు ₹30 లక్షల విరాళంగా అందజేశారు. 5 ఏళ్లలో ₹20 కోట్ల విరాళాలుగా అందించి సామాన్యుడి మన్నలు ఇట్టే పొందారు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో కక్ష సాధింపులకు తావు ఉండకూడదనేది పవన్ కళ్యాణ్ ప్రధాన ఎజెండా. గాడి తప్పిన జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. కేసుల మీద కేసులతో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన జగన్ ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగింది. రోజుల కొద్దీ జైల్లో కూర్చోబెట్టారు. ఈ అంశమే పవన్ కళ్యాణ్ తిరుగులేని నిర్ణయం తీసుకునేలా చేసింది. వ్యతిరేక ఓటు చీలకుండా చంద్రబాబుతో జత కట్టేందుకు రెడీ అయ్యారు. జైలు గోడల ముందే కష్టంలో ఉన్న తెలుగు తమ్ముళ్లకు బలమైన భరోసా ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఆ ప్రకటన చేసి ఔరా ఇది కదా సాహసంతో కూడుకున్న నిర్ణయం అని ప్రజల్లో చర్చ సాగే విధంగా చేశారు పవన్ కళ్యాణ్. నాటి మాటల్లో నాకు ఇన్ని సీట్లు కావాలని ఎక్కడా ఆంక్షలు కూడా పెట్టలేదు. 100% గెలుపు ఉండాలన్నదే విజన్గా పెట్టుకున్నారు. మరోవైపు విభేదాలు ఉన్న టీడీపీ బీజేపీ మధ్య సామరస్య చర్చలకు కూడా ఒక ప్లాట్ఫామ్ వేశారు పవన్ కళ్యాణ్. హ్యాట్స్ ఆఫ్గా మారారు. తర్వాత నాకున్న ఓటు బ్యాంకు తగ్గట్టుగా సీట్లు తీసుకుంటానని పవన్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పకనే చెప్పాడు. ఆ విధంగానే 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేశారు. అంతేనా, కూటమి పార్టీల విజయానికి పవన్ చెమటోడ్చారు, విజయ తీరాలకు చేర్చారు. చివరకు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి 2024 ఎన్నికల్లో నిలబడింది, కలబడింది. 164 సీట్లతో ఘన విజయం సాధించింది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు. 2024 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన టాప్ 10 జాబితాలో జనసేనాని పవన్ కళ్యాణ్ చోటు సంపాదించుకున్నారు. 70,279 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి వంగా గీతపై విజయం సాధించారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకు చెక్ పెట్టాలంటే పవన్ డిప్యూటీ సీఎంగా, హోమ్ మినిస్టర్గా ఉండాలని జన సైనికుల కోరిక. మొత్తం మీద ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు పవన్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలబడ్డారు. ప్రత్యర్థి వైసీపీ ఓటమికి పవన్ వేసినటువంటి మాస్టర్ ప్లాన్స్, వ్యూహాలన్నీ కూడా సూపర్ సక్సెస్ అయ్యాయని చెప్పాలి. ఇక ఆంధ్రాలో అభివృద్ధి పరుగులు పెడుతుందని అందరూ భావిస్తున్నారు. ఆ దిశగానే అడుగులు పడాలని మనమందరం కోరుకుందాం. మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం కాబోతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు.